నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటాం ఏఎస్ఎఫ్ హెచ్చరిక అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన సాక్షి మీడియా పేపర్ని రద్దు చేయాలి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన ఆందోళనతో నిరసనలు వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్ కి చెవులు కళ్ళు నోరు పనిచేయటం లేదన్నారు. జగన్ బ్యాచ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు. జగన్ భారతీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేందుకే ఈ పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమే, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ప్రజలకు ఈ ఘటన ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయ లబ్ధి పొందారని, జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి తన వ్యక్తిగత స్వార్థం కోసమే 5 ఏళ్ల పాలన సాగించారన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగునా దోచుకుంటూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, జగన్ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారని, జగన్ కు రాను రాను పిచ్చి ముదురుతుంది తప్ప తగ్గటం లేదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయం, స్త్రీలను గౌరవించే విధానం తెలిసి కూడా నిజాలు చెబుతామో అనే మీ అసాక్షి ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండే రౌడీ షీటర్లను పరామర్శించిన నీకు మహిళలను గౌరవించడం తెలీదా అని జగన్ను ఉద్దేశించి అన్నారు. జగన్ సతీమణిపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. మహిళలపై వ్యాఖ్యల ద్వారా మకిలీ పట్టి మరక అంటించుకున్న వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వంలో మహిళలకు రక్షణ ఉందన్నారు. హోంమంత్రి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. అంబటి రాంబాబు, సజ్జల, కొమ్మినేని కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి మరొకరు మహిళలపై మాట్లాడాలంటే భయం పుట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆనాడు 2014-19 ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవన ప్రస్థానం ప్రజల కోసమా లేకపోతే తన కోసమా అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయోగం ఆ రోజున సానుభూతి పవనాలని, తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకమైన ఆలోచనలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతి అడుగు కూడా తన కోసమే అని చెప్పి ప్రజల కోసం కాదు అనే భావన మనకు తెలిసినటువంటి సత్యం, వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ అర్థమైనటువంటి 5 ఏళ్ల పాలన. ఎందుకంటే అడుగడుగునా దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. మనకు ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని, స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. స్త్రీ అబల కాదు సబల అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో
స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు, ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు? వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను ఈ రోజున. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురదేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతూ ఉంది, ప్రజా రాజధానిగా మారుతూ ఉంది. బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, నాగార్జున నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోపోతా ఉందని చెప్పి దానికి గండి కొట్టడానికి, అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు సిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈరోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. గత 4 రోజులుగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంటుంటే నీకు మాట లేదా? నీకు చెవులు లేవా? కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్నావా? మూగవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావా? చెవిట్లు వాడిలాగా నువ్వు నటిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లికి జన్మించినటువంటి ఒక తల్లిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడితే, ఘోరమైనటువంటి తప్పిదం జరిగితే స్వయాన నీ మీడియా ద్వారా ఏమైంది నీ స్పందన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి కనీసం మనిషిగా పుట్టినటువంటి నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయటమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా. స్త్రీకి అలాంటి గౌరవాన్ని, అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్యా చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన యొక్క ఖాళీ ధూళికి కూడా ఈరోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి, మకిలి పట్టిన మలినం అయిపోయినటువంటి, మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక పార్టీ నాయకత్వంగా, ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద, నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా, ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఈ యొక్క కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మామూలు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్టు చేయకూడదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా, హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయమే మహిళల్ని గౌరవించటం. అలాంటి సాంప్రదాయం కలిగిన ఈ దేశంలో మహిళల్ని కించపరిచిన ఏకైక ఛానల్ సాక్షి ఛానల్. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. అలాగే కృష్ణరాజు, మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని అర్జెంటుగా వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే దాంట్లో మిగిలిన ఎవరైతే వెనక ఉండి నడిపించారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా తెచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం. ఇవాళ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళలందరం కలిసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడే విధానం, ఆ వైసీపీలో ఉన్నటువంటి ఈరోజు కూడా ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు ఎంత విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అతను అప్పుడే మాట్లాడాడు పవర్లో ఉన్నప్పుడే, గంట అరగంట అని. అటువంటి వ్యక్తి
ఈరోజు మళ్ళీ వేసీలన్నా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నాడంటే అతను మనిషో పశువో లేకపోతే ఎవరికి పుట్టాడో తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు ఎవరైనా కూడా ఆలోచన కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా సమర్థించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా సమర్థిద్దాం అనుకున్నా తన పక్కన ఉన్నటువంటి గతంలో సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఈ ఛానల్ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా ఉండేదానికోసం తన వంతు ప్రయత్నం వాళ్ళు 100% ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం గత 4 రోజులుగా వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్లో సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కిషన్ రాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి అట్లా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది. ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం సకల శాఖ మంత్రిగా వెలిగించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్గా నిన్న ఏ విధమైన వాక్యాలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల రూపాయలను ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యులకు బీమా రూపంలో అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు, కాజీపేట గ్రామాలలో ప్రమాదవశాత్తు చనిపోయిన 2 జన సైనికులు గమిడి ఏడుకొండలు, వెలువల మహేష్ బాబు కుటుంబ సభ్యులని జనసేన పార్టీ పిఎస్ చైర్మన్ రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పరామర్శించి పార్టీ తరపున 5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా కార్యకర్తలను ఆదుకోవాలనే ఆలోచనతో ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికులకు 5 లక్షల రూపాయల బీమా చెక్కులను అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొలకలూరు గ్రామంలో క్రియాశీలక సభ్యులు ఏడుకొండలు గారు వ్యవసాయం చేసుకుంటూ పొలం పనుల నిమిత్తం సైకిల్ మీద కాలువ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన ప్రమాదశాత్తు మరణించారు. సో ఈరోజు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి వారికి అందించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా మేము చేసే అనేక కార్యక్రమాల్లో పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పార్టీ కోసం కుటుంబం అంతా అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో వీరొకరు. సో ఈ సందర్భంగా ఆ దురదృష్టమైన సంఘటన జరిగినా కూడా పార్టీ నుంచి మేమందరం కూడా ఆదుకోవాలనే ఆలోచనతో క్రియాశీలక సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఆర్థిక అందించే ఈ కార్యక్రమం ఈ రోజున కుటుంబానికి ఒక అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం మా వంతు మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నిలబడాలి. ఇతర పార్టీలు, ఇతర నాయకులు రాజకీయ వ్యవస్థలోనే ఒక మార్పు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం.
క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు నిమగ్నమై మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన దురదృష్టమైన సంఘటనలో కాజీపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు 22-23 సంవత్సరాల వయసు ఉన్నవారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. నిరుపేద కుటుంబాలు, కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చాలా బాధాకరమైన విషయం. అయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి ఈరోజు అందజేశాం. ఇందాక కొల్కూరులో ఇచ్చాం, ఇప్పుడు కాజీపేటలో ఇచ్చాం. ఇంకో కేసు కూడా ఇక్కడ ఉంది. రోడ్ యాక్సిడెంట్లు గత సంవత్సరం చాలా ఈ రోడ్ల దుస్థితి వలన అనేక సందర్భాల్లో చాలామంది యువత, ఎంతోమంది యువకులు ప్రతిరోజు గుంటూరుకి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.